తెలంగాణలో ఒక కొత్త ఆవిష్కరణ జరగబోతుందా? తెలంగాణలో ఉన్నటువంటి రైతుల కోసం ప్రభుత్వం కొత్త వ్యక్తులను తీసుకురాబోతుందా? నిజమే. మీరు వింటుంది నిజమే. తెలంగాణ రాష్ట్రంలో కూడా వాలంటీర్ల వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూత్రప్రాయమైనటువంటి నిర్ణయాన్ని కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. మే 4 నుంచి జరిగేటువంటి రైతు వారోత్సవాల్లో దీనికి సంబంధించినటువంటి ప్రకటన కూడా చేయబోతా ఉన్నారంట. తెలంగాణలో వాలంటీర్ల వ్యవస్థను తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకు సాయలకు సంబంధించి సమాచారం ఇవ్వడానికి, ఎలాంటి పంటలు వేయాలనేటువంటి విషయంలో వారికి సలహాలు సూచనలు ఇవ్వడానికి రైతు ఉత్సవాల్లో ఈ యొక్క ప్రకటన చేయబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. వాలంటీర్లకి 10,000 చొప్పున గౌరవ వేతనం కూడా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. గ్రామానికి 3 చొప్పున నియమించబోతున్నారని చెప్పేసి సమాచారం. ఇక గ్రామాలలో ఈ యొక్క వాలంటీర్ల వ్యవస్థ వస్తే ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి సీఎం రేవంత్, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీఎం నియోజకవర్గాన్ని మొదట పైలట్ ప్రాజెక్ట్గా తీసుకోబోతున్నట్టుగా చెప్తా ఉన్నారు. సీఎం నియోజకవర్గం నుంచే ఈ యొక్క పైలట్ ప్రాజెక్టు ప్రారంభం కాబోతుందంట. 30,000 మందిని నియమించి 30,000 మందితో ఈ యొక్క వాలంటీర్ల వ్యవస్థను పటిష్టం చేసి, ఇక ముఖ్యంగా రైతులకు కావాల్సినటువంటి ఈ యొక్క సలహాలు సూచనలు ఇవ్వడం, సాయాలకు సంబంధించినటువంటి విషయంలో, భూమికి సంబంధించినటువంటి విషయంలో వారికి సమాచారం చెప్పడం, దాంతోపాటుగా రైతులకు చేదోడు వాదోడుగా ఉండడం, ఈ పనులను చేయడం ఈ ఏదైతే వాలంటీర్లు ఉన్నారో వాలంటీర్లుగా పనిగా చెప్తా ఉన్నారు. ఇక ఖచ్చితంగా ఈ పైలట్ ప్రాజెక్టును తీసుకురావడం, పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయినాక కొన్ని రోజులకి దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా అమలు చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇక ఇదే అంశంపైన మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి ఉదయ్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. ఉదయ్, ఏంటి అసలు వాలంటీర్లను తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తుంది అనేటువంటి మాటల్లో నిజం ఎంత ఉంది? ఎక్కడి నుంచి ప్రారంభం కాబోతా ఉంది ఇది? శ్రీనివాస్, తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పుకోవాలి. ఇది వరకు ఎన్నడూ లేని ఒక నూతనమైనటువంటి వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది. ప్రధానంగా వ్యవసాయ శాఖతో పాటు తెలంగాణ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ శాఖ నేతృత్వంలో వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సమాలోచన చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించి యువ రైతులను దాదాపు 30,000 మందిని ఎంపిక చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇక్రిసాట్లతో పాటు అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రం, అటు వ్యవసాయ విజ్ఞాన కేంద్రాలకు అనుసరించి వారికి అత్యాధునికమైనటువంటి వ్యవసాయ శాస్త్ర విద్యతో పాటు సాంకేతికతను, భూసార పద్ధతులను, భూసారాన్ని పరీక్షించడం, వాటి ఫలితాలను వెల్లడించడం, వాటి ఆధారంగానే పంటలను మార్పిడి చేయడం వంటి అనేక అంశాలపై శిక్షణను కూడా ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర స్పష్టం చేశారు. రాబోయే నెలలో రైతు నేత్సం ఉత్సవాల్లో చాలా పెద్ద ఎత్తున యువ రైతులకు సంబంధించి వారికి అందించినటువంటి శిక్షణ గురించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే రెవెన్యూ విలేజ్ల వారీగా దాదాపు ఒక్కో గ్రామానికి 3 వాలంటీర్లను ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఈ 3 వాలంటీర్లు కూడా క్షేత్రస్థాయిలో అటు పంట మార్పిడి విధానాలను కావచ్చు, భూసార పద్ధతులను, భూసారాన్ని పరీక్షించిన తర్వాత వాటికి అనుగుణంగా ఆయా పంటల్లో, ఆయా నేలల్లో ఏ పంటను వేస్తే ఎక్కువగా పంట దిగుబడి అధికంగా ఉంటుందనే అంశాలకు సంబంధించి శిక్షణ ఇచ్చినటువంటి ఆ యువ వాలంటీర్లంతా కూడా మరికొద్ది రోజుల్లోనే అందుబాటులోకి రానున్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వంతో పాటు వ్యవసాయ శాఖ ఈ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో దిగ్విజయంగా నిర్వహిస్తుంది. మరికొద్ది రోజుల్లోనే శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి సదరు సాయిల్ హెల్త్ వాలంటీర్లు రంగంలోకి రాబోతున్నారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా, దేశంలో ఎక్కడా లేని విధంగా ఇప్పటి వరకు మనం ఆరోగ్య భద్రత కార్డులను చూసాం. కేవలం మనుషులకు మాత్రమే ఆరోగ్యం హెల్త్ కార్డుకు సంబంధించి ఒక సిస్టమ్ ని ప్రభుత్వాలు ప్రొవైడ్ చేస్తూ వచ్చాయి. కానీ మొట్టమొదటిసారి దేశంలో ఎక్కడా లేని విధంగా భూములకి కూడా ఒక ఆరోగ్య భద్రత కార్డు కావచ్చు, ఆరోగ్య క్యాలెండర్ ని కూడా ప్రభుత్వం విడుదల చేయబోతుంది. సో సాయిల్ హెల్త్ కార్డులు ఆ యొక్క భూమి యొక్క పంట ఏ విధంగా వేయాలి, ఎటువంటి పంటను వేయాలి, ఏ పంటకు ఎక్కువగా డిమాండ్ ఉంది, ఆ పంటకు ఎక్కువగా ఎటువంటి దిగుబడి రావాలంటే ఎటువంటి కెమికల్స్ ను వాడకుండా జీవ వైవిధ్యమైనటువంటి శాస్త్రీయ పద్ధతులను అనుసరించాలనేటువంటి అనేక అంశాలకు సంబంధించి శిక్షణ పొందినటువంటి రైతు వాలంటీర్లు రంగంలోకి దిగబోతున్నారు. ఏదేమైనప్పటికీ ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున దిగ్విజయం అవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తుంది. దానికి సంబంధించినటువంటి సామగ్రి అంతా కూడా సిద్ధం చేసుకుంటుంది. మరికొద్ది రోజుల్లోనే రైతు వాలంటీర్లందరూ కూడా రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో భూసార పద్ధతులను పరీక్షలు నిర్వహించి ఆ ఫలితాలను వెల్లడించి ఆయా ఫలితాల ఆధారంగా పంటను కూడా మార్పిడి చేయబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం
ఏ పంటను ఎక్కువగా ఉత్పత్తి చేయాలనేటువంటి ఆలోచన చేస్తుందో అదే పంట ఉత్పత్తిని చేసేందుకు క్షేత్రస్థాయిలో కూడా రైతు వాలంటీర్లు రైతులకు శిక్షణ ఇవ్వబోతున్నారు, సమాలోచనలు ఇవ్వబోతున్నారు, సూచనలు ఇవ్వబోతున్నారు. ఒకవైపు వ్యవసాయ శాఖ కావచ్చు, వ్యవసాయ శాఖలో క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నటువంటి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్లతో సమన్వయం చేసుకుంటూనే ఈ సాయిల్ హెల్త్ వాలంటీర్లు కూడా చాలా కీలకమైనటువంటి శిక్షణను పొంది పూర్తి స్థాయిలో రైతులకు సూచనలు ఇవ్వబోతున్నారు. పంట ఉత్పత్తిని పెంచడంతో పాటు అటు కమర్షియల్ గా పంటను ఏ విధంగా వాడుకోవాల్సి ఉంటుంది. ఒకవైపు అంతర పంటను వేసినప్పుడు, అంటే ఉదాహరణకు పామాయిల్ పంటను వేస్తూనే అంతరంగా వరి, మొక్కజొన్న, పత్తి వంటి కూడా పంటలను కూడా పండించేందుకు కూడా పూర్తి స్థాయిలో శిక్షణ తీసుకున్నటువంటి సదరు రైతు వాలంటీర్లు రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో వ్యవసాయాన్ని శాస్త్రీయ పద్ధతిలో సాగిస్తూనే మరింత ఉత్పత్తిని సాధించేలా పూర్తి స్థాయిలో వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తుంది. ఒకవైపు కృషి విజ్ఞాన కేంద్రాలు, మరోవైపు ఇక్రిసాట్, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వంటి చాలా కీలకమైనటువంటి శాస్త్రవేత్తలతో కూడా ప్రస్తుతం వాలంటీర్లకు శిక్షణ అందిస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ఏదేమైనప్పటికీ దేశంలో ఎక్కడా లేని ఒక సాయిల్ హెల్త్ వాలంటీర్ల వ్యవస్థను ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం తీసుకురావడం పట్ల రైతు సంఘం నేతలతో పాటు అటు రైతులు కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాస్, థ్యాంక్ యూ ఉదయ్. ఎస్, ఇది మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 30,000 మంది వాలంటీర్లను నియమించబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా వీళ్ళు రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడం, రైతులు పండిస్తున్నటువంటి పంటల విషయంలో వారు అక్కడ సాయిల్ టెస్ట్ చేసి మరి ఎలాంటి పంట వేయాలనేటువంటి విషయంలో అక్కడ ధృవీకరణ చేయడం, రైతులకు సంబంధించే వీరి యొక్క పని అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. గ్రామానికి ముగ్గురు నియమించబోతున్నట్టుగా చెప్తా ఉన్నారు. కొన్ని తక్కువ జనాభా ఉంటే అక్కడ ఒకరిద్దరినే నియమించడం, తక్కువ రైతులను బట్టి. ముఖ్యంగా రైతులు పండించేటువంటి పంటల విషయంలోనే రైతులకు ఈ యొక్క సేవలు వినియోగించాలని చెప్పేసి కూడా యోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గమైనటువంటి కొడంగల్ నుంచే ఈ యొక్క పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. గౌరవ వేతనం కింద 10,000 రూపాయలు ఇవ్వబోతున్నట్టుగా కూడా సమాచారం అయితే అందుతా ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.